నా ముఖం మీద చూసిందన్న, నా ముఖం మీద థూ అని చూసింది. అయినా కూడా ఏం మాట్లాడానా, ఫ్రెండ్ అనే ఊకున్నాను. డిమాండ్ పవన్ ఇమాన్యుల్తో ముచ్చటిస్తున్న వీడియో మీరు కూడా చూడండి. ఫ్రెండ్ అంటే ఏంటి? అది నన్ను ఎన్నిసార్లు అందే తూ అని అందే నామినేషన్స్ టైంలో. నేను ఏమైనా రియాక్ట్ అయినా ఫ్రెండ్ అని అర్థం చేసుకున్నాను. హాయ్, హలో, నమస్తే, ఆదాబ్. నేను మీ రఫీక్ కింగ్. నిన్నటి ఎపిసోడ్లో తనూజ, డిమాండ్ పవన్ ఇద్దరు అసలు ఈ వీక్ ఎంజాయ్గా నవ్వుకుంటూ ఆడుతూ పాడుతూ ఉండాలి ఈ వీక్. ఎందుకంటే లాస్ట్ వీక్ కాబట్టి అవన్నీ టాస్కులు మొన్న మంచిగా మాట్లాడుకుంటారు, మళ్ళీ ఎంబడే గొడవలు పడతారు. అసలు తనూజ ఒక్క నోటి ద్వారానే మళ్ళీ ఎన్నిసార్లు చెప్పుకున్నా కూడా చాలా అంటే చాలా తగ్గింది. మళ్ళీ లాస్ట్ వీక్ మళ్ళీ నోటి దురుసు. అసలు విషయానికి వస్తే డిమాండ్ పవన్ తనుజ మధ్య అరటి పళ్ళ విషయం, సిల్లీ విషయం. అప్పుడేమో సర్ఫ్ ఎక్సెల్ అని అదని ఇదని అదొక గొడవ. ఇప్పుడు ఒక నెల క్రితం లేండి, అప్పటి చాలా తగ్గింది. నాగార్జున గారు వార్నింగ్ ఇచ్చేసరికి తగ్గింది. మళ్ళీ నిన్న రీసెంట్గా అరటి పళ్ళు ఎన్ని తిన్నావు అంటే నేను ఒకటే తిన్నా అని మన తనుజ ఉంటుంది. డిమాండ్ పవన్ పొద్దున మొత్తం ఒకటే తిన్నామని కామెడీ అంటాడు. మా కూడా కామెడీ తీసుకుంటుంది అవన్నీ. నీలాగంత పెద్ద నోరు లేదు నాకు, ఒకటే తిన్నా అనేది మళ్ళీ మాట్లాడి ఇద్దరు డిస్కషన్ జరుగుతుంది. దానికి మళ్ళీ సీరియస్ అయ్యి ఈ మండలతో కళ్యాణ్తో అసలు వీడు ఏందిరా, వీడు కంటెంట్ ఇవ్వాలి, ఆడియన్స్కి కంటెంట్ ఇద్దామని ఏది పడితే మాట్లాడతాడు అని చెప్పి మళ్ళీ డిమాండ్ పవన్ నాతో మాట్లాడను, సీరియస్ చెప్తున్నా, నాతో అసలు జోకు లేకుండా అసలు మాట్లాడకు అనేసరికి డిమాండ్ పవన్ ముఖం మాడిపోద్దండి ఒకటేసారి. డిమాండ్ పవన్ కూడా నేను కంటెంట్ ఇచ్చేవాడిని అయితే నీ చుట్టూ తిరగడానికి ఫస్ట్ నుంచి రీతి చుట్టూ తిరిగింది కంటెంట్ ఇవ్వడానికి కోరిక, నేను కంటెంట్ ఇవ్వడానికి అందరి చుట్టూ తిరుగుతా అన్నట్టు మరొకడు మాట్లాడాడు. ఇద్దరు ఆదోపదాలు జోక్గా జరిగింది. కానీ తను దాన్ని సీరియస్ తీసుకుంది. డిమాండ్ పవన్ తర్వాత సీరియస్ తీసుకుని డిమాండ్ పవన్ మొహం మాడిపోయి డిమాండ్ పవన్ కూడా సీరియస్ తీసుకున్నాడు. కంటెంట్ ఎందుకు ఇస్తారంటే మాట్లాడాడు. తర్వాత మన సంజన ఇమానుల్ దగ్గర పోయి మన డిమాండ్ పవన్ ఆమె ఏందని ఇట్లా మాట్లాడుతుంది, నేనేదో జోక్గా అరటిపండు ఒకటే తిన్నావా, అక్కడ టాపిక్ అరటిపండు, దాంతో సీరియస్గా అవసరం ఏంది అన్నట్టు ఇప్పుడు వీడియో చూసారు. నేను వీడియో పెట్టాను, ఆ క్లిప్ చూడండి, చూసే ఉంటారు. నాకైతే ఆ వీడియో చూసిన తర్వాత వీడియో చూడకముందు ఏదో లాస్ట్ నామినేషన్లో ఓటింగ్ కొరకు ఏదో పెట్టి మాట్లాడుకుంటాను అనుకున్నా, కానీ ఆ వీడియో చూసేసరికి నేను కూడా షాక్ అయినా. ఎప్పుడో అన్నదట బిగ్ బాస్ 2 అనేది మాత్రం కట్ చేశాడు. బిగ్ బాస్ ఎపిసోడ్లో లేదు, లైవ్లో కూడా లేదు. లైవ్ చూస్తా కాబట్టి లైవ్లో కూడా లేదు. ఇక అది ఎక్కడ ఎవరు దొరికిందో ఎట్లా దొరికిందో అని దొరికింది పెట్టారు. అది చూసి నేను కూడా షాక్ అయినా. అన్న ఏందన్న అరటిపండు విషయాలు కూడా సీరియస్ అవ్వడం అవసరమా? నేను నామినేషన్లో నామినేషన్లో ఒకసారి తూ అన్నది, నేను పట్టించుకున్నా ఫ్రెండ్ కదా అని. అంత పెద్ద మాటకే నేను పట్టించుకోలే, చిన్న అరటిపండు విషయాల్లో పట్టించుకోవడం అవసరమా అన్న అంటే పోనీ రెస్పెక్ట్ అది కావాలని మన ఇమాన్యుల్ సంజన కూడా చెప్పారు. కానీ ఈ వీడియో చూసిన తర్వాత నాకు మంచిగా కూడా రిపీట్ ఈ వీడియో చూసి ఫస్ట్ ఒకటే ఈ లాస్ట్ వీక్ ఇట్లా హ్యాపీగా నవ్వుకుంటూ జోకులు వేసుకుంటూ గత స్మృతులు తలుచుకుంటూ ఆ టాస్క్లో మాట్లాడుకుంటూ అన్ని బంధాల గురించి మాట్లాడుకుంటూ బిగ్ బాస్ హౌస్ గురించి అసలు వాళ్ళ ఫ్యామిలీ అన్నీ ఇలా గడిచిపోవాలి. ఇది లాస్ట్ వీక్ కాబట్టి మరి వాళ్ళ మైండ్ నాకు అర్థం కావట్లేదు, ఎందుకు ఏం జరుగుతుందో వాళ్ళ ఇంకా ఏం చెప్పలేము, ఏం చెప్తాం, ఎన్నిసార్లు చెప్తాం. మనం చెప్పిన వాళ్ళకి వినపడదు లోపల వాళ్ళకి, కానీ ఏదో మన సాటిస్ఫాక్షన్ మనం చెప్పుకోవడం తప్ప బయటకు వచ్చాక వాళ్ళే ఫీల్ అవుతారు. చెప్తారు కదా, బయటకు వచ్చాక వాళ్ళే కొన్ని చూసి అనవసరంగా ఇలా మాట్లాడాను, అనవసరంగా ఇలా నోరు జారాను అని వాళ్ళే ఫీల్ అవుతారు. ఇప్పుడు ఈ మాట చెప్పడానికైనా ఈ వీడియో తీయడానికి మెయిన్ కారణం ఏంటంటే నా బాధ అంతా ఒకటే, తనూజ కళ్యాణ్ ఇద్దరు ఉన్నారు పోటాపోటీలో. ఇద్దరిట్లో ఎవరు గెలిచినా ఏం కాదు, కానీ ఈ లాస్ట్ వారం అనవసరంగా ఈ నోటి దురుస్తనం తగ్గించుకుంటే మంచిదనే మెయిన్ నా ఇంటెన్షన్. అంతే తప్ప ఇలా డిమాండ్ పవన్ని కానీ హైలైట్ చేయడం, తనుజని లో చేయడం ఎక్కడ కాదు. అనవసరంగా ఒక్క వీక్ ఉన్నది డిమాండ్ పవన్ లేడు కదా, రేస్లా ఉన్నారు, టాప్ 5 ఉన్నాడు. కానీ రేస్లా 1, 2లో ఉన్నది ఎవరు? కళ్యాణ్ పడాల, తనుజ, వీళ్ళిద్దరి మధ్య పోటాపోటీ నడుస్తుంది, ఎవరు గెలుస్తారో అని. అలాంటప్పుడు కొంచెం తగ్గించుకుంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కొంచెం అప్పుడు నెల క్రితం నుంచి వెళ్ళి తగ్గించుకొస్తే అసలు కళ్యాణ్ పడాల ఉండనే ఉండు రేస్లో, తనుజే నెంబర్ 1 ప్లేస్లో ఉండు. దీనివల్లనే కళ్యాణ్ పడాల రేస్లోకి వచ్చిండు, అంటే నెంబర్ 1 పొజిషన్ వస్తున్నాడు. నెంబర్ 1 తనుజ, కళ్యాణ్ తనుజ ఇట్లా ఇద్దరు వస్తున్నారు. చివరికి ఇద్దరు ఎవరు గెలుస్తారో మీరు కామెంట్ చేయండి. ఇద్దరిట్లో ఎవరు కప్పు గెలుస్తారో కామెంట్ చేయండి. ఓకే, ఏం చేయలేము. ఓకే అండి, సైనింగ్ ఆఫ్. నేను మీ రఫీక్ కింగ్. బాయ్.